వెల్కమ్ టు క్వికెడ్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి సంబంధించి 32వ రోజుకు స్వాగతం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, హైదరాబాద్ కౌలుదారుల గెంటివేత నిషేధ చట్టం ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది? ఎస్, ఆన్సర్ 1952 అనమాట. సర్దుబాటును ప్రతికూల సహకారంగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ బర్గెస్. తర్వాత శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశం ఏంటి? ఆన్సర్ రామేశ్వరం. రామేశ్వరం. అయితే ఇక్కడ ఒక ఒక కాంట్రవర్సీ అయితే ఉంది. సో, ఆయన ప్రతిష్ఠించలేదు అని కొంతమంది అంటున్నారు. ప్రతిష్ఠించారు అని కొంతమంది అంటున్నారు. బట్ బుక్స్‌లో మాత్రం శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించారు అనే ఉంది. సో, నేను ఆ బిట్‌ని ఇంక్లూడ్ చేశాను కావాలనే. సో, అంటే ఇక్కడ బుక్స్ ప్రకారంగానే మనము ప్రిపేర్ అవ్వాలి కనుక, సో, బుక్స్‌లో మాత్రం ప్రతిష్ఠించారు అనే ఉంది కనుక నేను దాన్ని ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. తర్వాత 624, కైకేయి కుమారుడు ఎవరు? ఆన్సర్ భరతుడు. కౌసల్య కుమారుడు శ్రీరాముడు. బ్రహ్మదేవుని యొక్క తొడ ఎవరికి ప్రతీక? ఆన్సర్ నారదుడు. రామాయణంలో స్వర్గాన్ని లేదా నరకాన్ని సృష్టించగల శక్తి ఎవరికి కలదు? ఆన్సర్ విశ్వామిత్రుడు. రామాయణంలో మంచి స్నేహితులు ఎవరు? రాముడు, సుగ్రీవుడు. నెక్స్ట్, అశోకవనంలో రామకథ గానం చేసినది ఎవరు? ఆన్సర్ హనుమంతుడు. నెక్స్ట్, అయోధ్య యొక్క యువరాజు పట్టాభిషేకం ఎవరికి జరిగింది? ఆన్సర్ భరతుడికి జరిగింది. తర్వాత ఆ ఇంద్రజిత్తుని సంహరించినది ఎవరు? లక్ష్మణుడు. తర్వాత విభీషణుడి భార్య పేరు సరస. నెక్స్ట్ క్వశ్చన్, లంకను చూడ్డానికి రాముడు చేరుకున్న పర్వతం ఏది అంటే సుబేల. నెక్స్ట్, రాముని యొక్క అంతులేని వానర సైన్యాన్ని గురించి రావణుడికి తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ శుకుడు, సారణుడు. నెక్స్ట్, లంకలో హనుమంతుడిని బంధించినది ఎవరు? ఆన్సర్ ఇంద్రజిత్తు. నెక్స్ట్, మహాభారతాన్ని వేదవ్యాసుడు ఏ భాషలో వ్రాసాడు? ఆన్సర్ సంస్కృతం. నెక్స్ట్, గంగా శంతనుల కథ మహాభారతంలో ఏ పర్వంలో కలదు? ఆన్సర్ ఆది పర్వంలో కలదు. నెక్స్ట్, సీత తన పవిత్రతను కాపాడుకునేందుకు ఏం చేసింది అంటే అగ్ని ప్రవేశం చేసింది. నెక్స్ట్, సూతుని సంహరించి మరల తన యోగ శక్తిని ద్వారా బతికించిన వాడు ఎవరు? ఆన్సర్ బలరాముడు. సముద్ర మదనములో మొదటగా ఏం పుట్టింది? ఆన్సర్ భయంకర విషము. సో, ఇంతటితో మనము 32 రోజులు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ నేను ఒక 3 విషయాలు చెప్పాలి. సో, యాజ్ యూజువల్ 2 రిక్వెస్ట్‌లు. మీకు మీరు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోండి. ఆ హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఆ హాఫ్ అన్ అవర్‌లో ఈ 20 క్వెషన్స్ నేర్చుకోండి. అవి ఈరోజు మీకు కాస్త కామెడీగా అనిపించొచ్చు. బట్ లాంగ్ టైమ్‌లో అవి మిమ్మల్ని ఎంత కాపాడతాయన్నది మీరే చూస్తారు. సో, నోటిఫికేషన్ వచ్చిన రోజు మీకే అర్థమవుతుంది. సో, ఆ హాఫ్ అన్ అవర్ కేటాయించుకోండి. నంబర్ 2, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి దట్ మీన్స్ ఎవరైతే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారందరికీ షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మూడో విషయం ఏంటంటే, కింద కామెంట్స్‌లో కొంతమంది డైలీ 25 అని, డైలీ 50 అని పోస్ట్ చేయమని అడుగుతున్నారు. ఎక్కువ క్వెషన్స్ పెట్టాలని నాకు ఉంటదండి. నేను కాదనట్లేదు. కాకపోతే నాకున్న సమయ అనుకూలం కొద్దీ నేను దాన్ని టైప్ చేసి మీకు నేను అందిస్తున్నాను. సో, టైప్ చేసి దాన్ని మళ్ళా వీడియోగా చేసి నేను రికార్డ్ చేసి చేయాలి కనుక కొంత సమయం పడుతుంది. సో, నాకున్న సమయం కాస్త అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఈ క్వెషన్స్ కౌంట్ అన్నది నేను ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో, అదే నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.